హాయ్ అండి, ఈరోజు వీడియోలో వర్క్ వేపించిన బ్లౌజ్ డిజైన్స్ శారీ కుచ్చులు చూసేద్దాం. ఇది వచ్చేసి నార్మల్గా కుట్టిండేదే. ఈ శారీకి వర్క్ వేపించేసిన బ్లౌజ్కి శారీలో ఏం పూలు వస్తాయి, ఫ్లవర్స్ వస్తాయి కదా, అదే ఫ్లవర్స్ను సెలెక్షన్ చేసి శారీ కుచ్చులు శారీ మీద వర్క్ రెండును శారీలో ఉండే ఫ్లవర్స్తోనే వేపించేసినది. చూడండి ఇలా. ఓకే, ఇప్పుడు బ్లౌజులు ఇవి కట్ చేసినది 10 బ్లౌజులు. ఇవి ఈవినింగ్కి ఇచ్చేసేయాలి కస్టమర్కి. ఇప్పుడు ఇంకొకటి చూసేద్దాం. ఈ మెథడ్లో మనం యూజ్ చేసుకుంటే ఈజీగా మనం ఎక్కడ వెళ్ళినప్పుడు గన ప్యాకింగ్ చేసుకొని ఈజీగా వేర్ చేసుకోవచ్చు శారీ. ఇలా కుంచులు పోసి మనం ఇలాంటిది ఐరన్ చేసేది వీడియో కావాలి అంటే కామెంట్ చేస్తే నేను వీడియో పెడతాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఫాలో అయిపోండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియో కావాలి అన్న వాళ్ళు ఐరన్ చేసి కామెంట్ చేస్తే వీడియో పెడతాను. ఇది వచ్చేసి లంగా ఓనికి. ఇది బ్లౌజ్ వచ్చి 1 మీటర్ 1 మీటర్ లైనింగ్, లంగా క్లాత్ వచ్చి 4 మీటర్లు మెయిన్ పీసు, లైనింగ్ పీస్ వచ్చి 3 మీటర్లు, లేస్ వచ్చి ఇది 5 మీటర్లు. ఎల్బో హ్యాండ్స్ పెట్టేసి ఎల్బో హ్యాండ్స్కి 1 మీటరు, బ్లౌజ్కి వచ్చి లంగాకి 4 మీటర్లు. ఇది వచ్చి నడుముకి బెల్ట్ వేసేదానికి ఫ్యూజింగ్ అనేది కుడుతున్నాను. ఈ పట్టీ వచ్చేసి కొంచెం థిక్గా ఉంటేనే బాగుంటుంది ఫినిషింగ్. ఎక్కువ పల్చాగా ఉంది క్లాత్, అందువలన ఇలా ఫ్యూజింగ్ వేసేస్తున్నాను. ఇంకా ఎక్కువ థిక్ కావాలి అంటే మనం షర్ట్లకి కుడతా ఉంటాం కదా ఫ్యూజింగ్, కాలర్లకి, దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది మీడియంగా ఉండాలి అనేసి నేను ఈ ఫ్యూజింగ్ వేస్తున్నాను. ఇది వచ్చేసి ఒగించి అగలంతో టక్స్ అనేది పెట్టేసి దగ్గరగా లంగా కుట్టిండేది. 4 ఇంచీలు కట్ చేసుకోవాలి పట్టీకి. మనం ఫోల్డ్ చేసి కుట్టాలకు 2 ఇంచి అగలంతో పట్టీ, లంగా పట్టీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూసేద్దాము. ఇంకొక కుట్టు వేసుకోవాలి పక్కలోనే. 1/2 ఇంచి అగలంతో ఇంకొక కుట్టు వేసుకొని వచ్చేయాలి. ఇప్పుడు లంగా రెడీ అయిపోయి వేసుకున్నారు. బ్లౌజు డిజైన్స్ చూసేద్దాం. ఇది వచ్చేసి బ్యాక్ హుక్స్, ఫ్రంట్ ప్రిన్సెస్ కట్తో కుట్టిండేది. ఎల్బో హ్యాండ్స్ ఇలా వచ్చేసింది. బ్లూ బాగుందా, వైట్ బాగుందా లంగావని కామెంట్ చేయండి. ఇలా ఉంది. ఇది బ్లౌజు. ఇది వచ్చి 45 సైజు వాళ్ళకి మనం ఫ్రంట్ డాట్స్ పట్టేది. ఇలా పెట్టుకొని ఈ గాజు ఇలా పెట్టుకొని, చిన్న సైజు అయితే మనము ఈ గాజు లోపల అనేది మార్క్ వేసుకోవాలి. పెద్ద సైజు అయితే మనం గాజు బయట అనేది మార్క్ వేసుకొని కుడితే ఫ్రంట్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది, నీట్గా వస్తుంది ఫినిషింగ్. చూడండి ఇలా మనం ఇలా మార్క్ వేసుకొని సైజు ప్రకారము ఫ్రంట్లో రౌండ్గా కావాలి అంటే పెద్ద సైజు అయితే గాజుకి బయట వేయాలి. గాజు లోపల చిన్న సైజుకి అనేది మార్క్ వేసుకొని కుడితే పర్ఫెక్ట్గా సైజ్ అనేది వస్తుంది. డాట్స్ చూడండి, ఇవంతాను గాజు బయట మార్క్ వేసినాం కదా అవుట్ సైడ్, ఆ మార్క్ అనేది కుట్టేసినాను. ఇంకొకటి కూడా రెడీ చేస్తున్నాను ఫ్రంట్. ఇంకా స్లీవ్ అనేది చూసేద్దాం. స్లీవ్ ఈ మెథడ్లో అనేది కుట్టుకుంటే మనము పర్ఫెక్ట్గా వస్తుంది. స్లీవ్ ఈ షోల్డర్ దగ్గర ఈ పట్టీ ఉంటుంది కదా, ఈ స్టిచ్కి ఆ పక్క ఈ పక్క బఫ్ లాగా లేస్తూ ఉంటాయి. మనం ఈ మెథడ్లో కన్నా కట్ చేసుకుంటే అలా లేకన్నా ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా స్లీవ్లకి అనేది మార్క్ వేసుకుంటాం కదా, మార్క్ వేసుకొని ఇక్కడ 1 ఇంచి స్ట్రైట్గా అనేది వేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా వేసుకొని తర్వాత కొంచెమే ఇలా మార్క్ అనేది మనం రౌండ్గా తీసుకోవాలి. ఒకే తూరి డైరెక్ట్గా వెళ్ళిపోకన్నా ఇలా స్ట్రైట్గా కొంచెం 1 ఇంచి అగలం వేసుకొని తర్వాత ఇలా కట్ చేసుకుంటే నీట్గా అనేది వస్తుంది. అలా బఫ్ లాగా లేకన్నా ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనము ఐబ్రో షేప్ ఎలా ఉందో అలా 1/2 ఇంచి కట్ చేసుకున్నాం. ఇది కూడాను 1 ఇంచి వదిలినాం కదా స్ట్రైట్, అక్కడికి అనేది షేపు నిలుపుకోవాలి. చూడండి ఇలా. ఇది ఫ్రంట్కి ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్ ఫినిషింగ్తో వచ్చేస్తుంది. నెక్కి మెయిన్ పీస్ మనకి లూఫ్కి రెడీ చేసుకోవాలి. బ్లౌజ్కి తక్కువ వచ్చింది వర్క్ బ్లౌజ్కి అంటే ఇలా కట్ చేసుకొని జాయిన్ చేసేటప్పుడు ఇలా జాయిన్ చేసుకోవాలి. చూడండి, 2
కట్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టి ఇలా క్రాస్గా అనేది కుట్టు మీద కుట్టు వేసుకోవాలి. కుట్టు మీద కుట్టు వేసుకుంటే మనం ట్రన్ చేసేటప్పుడు ఊడి పక్కన ఉంటుంది. కుట్టు వేసుకున్న తర్వాత మనం ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసుకోవచ్చు, లేదా ఇలా గీచుకొని ఇంకొక కుట్టు అనేది వేద్దాం. ఇప్పుడు జాయింట్ వేసినా కూడా మనకి ఈజీగా ట్రన్ అయిపోతుంది. ఇది క్రాస్గా కట్ చేసుకుంటాము, జాయింట్ కూడా నీట్గా వేసుకుంటాం కాబట్టి థిక్గా రాకుండా నీట్గా లూఫ్ టర్న్ అయిపోతుంది. లూఫ్ టర్నర్తోనే లూఫ్ టర్నర్ చేద్దాము. లూఫ్ అనేది టర్న్ చేసేస్తే నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు లూఫ్ టర్నర్ వేసి టర్న్ చేసేద్దాం. దారం కూడా వేసుకొని రెడీ చేసుకోవచ్చు. జాయింట్ వేసినా కూడా ఎక్కడ కూడా పట్టుకునేది టర్న్ కాకుండా ఉండలేదు, నీట్గా టర్న్ అయిపోతుంది. రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్లౌజ్కి అనేది కుట్టేద్దాం. ఇంకొకటి రెడీ చేసేస్తున్నాను. సమోసా టైప్లో ఫోల్డ్ చేసి ఇలా లూఫ్కి అనేది కుట్టేసిన. బార్డర్ మిగిలింటుంది కదా, ఎక్స్ట్రా బార్డర్ దీనికి వర్క్ వేపించినది, ఆ బార్డర్ని వేస్ట్గా చేయకుండా ఇలా ఫ్లవర్స్ లాగా కుట్టేస్తే ఇంకొకటి చూసేద్దాం. ఈ మెథడ్లో కుట్టుకుంటే మనము బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ సైడ్లో అప్ అండ్ డౌన్ అనేది వస్తూ ఉంటుంది. ఫ్రంట్లో కొంచెం హెచ్చు తక్కువ హాఫ్ నుంచి చూడండి ఇలా ఎక్స్ట్రా వచ్చింది కదా, ఈ ఎక్స్ట్రా వచ్చింది కానీ ఈ మెథడ్లో అనేది సాల్వ్ చేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా మార్క్ అనేది వేసుకోవాలి. క్రాస్గా 2 ఇంచీలు 2.5లో వేసుకోవచ్చు. సైడ్ మనము కుడతాం కదా, అంత అగలానికి మార్క్ వేసుకొని క్రాస్ పట్టిని ఆ మార్క్ మీద పెట్టి ఇలా కుట్టుకొని వచ్చేయాలి. ఇలా కుట్టుకొని వచ్చేస్తే మనకు కావాల్సిన మెజర్మెంట్తో కరెక్ట్గా రెడీ అయిపోతుంది. చూడండి అప్ అండ్ డౌన్ లేకుండా పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు సైడ్ అనేది కుట్టేస్తే బ్లౌజ్ రెడీ అయిపోతుంది. ప్లస్ గుర్తు కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, ఎక్కడ అప్ అండ్ డౌన్ రాకుండా. ఇది టక్స్, 1 ఇంచి అగలంతో టక్స్ మిగిలిందా టక్స్ ఇలా పెట్టుకొని కుట్టాలి. పర్ఫెక్ట్గా అనేది వచ్చేస్తుంది. మనకు కావాల్సిన మెజర్మెంట్తో ఎక్కువ అగలం కూడా ఉంటుంది. లంగా అనేది ఇది వచ్చేసి 1 మీటర్ తీసేసి మిగతా లంగా మొత్తం పళ్ళు తీసేసినాను, బ్లౌజ్ పీస్ తీసేసినాను, మొత్తం లంగా కుట్టేసిండేది. ఇది మంచి అగలంతో బాగా లంగా అనేది ఫినిషింగ్ వచ్చేసింది. చూడండి దగ్గరగా ఎలా టక్స్ అనేది వచ్చిండదో నీట్గా ఫినిషింగ్ కూడా ఉంది. దీని మీదకి బ్లౌజ్ ఒక కోటు స్లీవ్లెస్ బ్లౌజు ఇది. ఇప్పుడు దీనికి వచ్చేసి తిప్పి వేసుకున్నామే, చేతి పని ఏమీ అవసరం లేకుండా తిప్పి వేసేసి లేస్ అనేది దీని మీద కుట్టేద్దాం. ఇప్పుడు ఇలా కుట్టుకొని కట్ చేసి తిప్పి వేసుకొని ఎడ్జ్లో ఒక కుట్టు వేసి తర్వాత లేస్ కుట్టుకునేయడమే. టిప్నెస్గా బాగా ఫినిషింగ్ కూడా వచ్చేస్తుంది. మనము లేస్ వేస్తాం కాబట్టి చేతి పని ఏమీ అవసరం ఉండలేదు, ఫినిషింగ్ కూడా నీట్గానే ఉంటుంది. ఇప్పుడు ఇలా లేస్ అనేది కుట్టేస్తున్నాను. చుట్టుపక్కల కుట్టే వేస్తున్నాను లేస్కి డిజైన్ కూడాను. ఇలా అయిపోయింది. స్లీవ్లెస్ బ్లౌజ్ చూసేద్దాం. ఇప్పుడు దానికి వేసి చూస్తాము. స్లీవ్లకి చిన్న రింకల్స్ పెట్టి ఇది మోడల్ అనేది. ఇలాంటి షర్ట్లకి అంతాను కట్ చేపించేస్తుంటారు, స్లీవ్లు పొడవు వద్దు అనేసి. దీనిలో కట్ చేసిన దానికి గుండీలు వస్తాయి. ఈ గుండీలు కస్టమర్ కావాలంటే మనం వాపస్ ఇచ్చేయచ్చు, లేదా కట్ చేసిన దానికంతా ఈ గుండీలు ఇలా రిమూవ్ చేసేసి మనకి యూజ్ కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. కొత్తగా ఉంటాయి కాబట్టి, ఓల్డ్ కాదు కాబట్టి మనం యూజ్ చేస్తే బాగా యూజ్ఫుల్ అవుతుంది. వేరే దానికైనా కుట్టుకోవచ్చు, లేదా కస్టమర్ కావాలంటే వాళ్ళకి ఇచ్చేయచ్చు. ఇప్పుడు మిషన్లో సెట్టల్లో లోపల థ్రెడ్ చిక్కులుకుంటుంది, దాన్ని ఎలా తీసుకోవాలో చూద్దాము. ఎప్పుడు మెకానిక్నే అడుగుతా ఉంటే అయ్యలేదు కదా, మనకు కూడా వచ్చిండాలి. ఇలా సెట్టల్లో అనేది థ్రెడ్ అనేది చిక్కులుకుంటా ఉంటుంది. దీన్ని ట్రిమ్మర్తో కొంచెం కట్ చేసి లాగినామంటే వచ్చేస్తుంది. కట్ చేయాలి, మిషన్ టర్న్ చేసి ఇలా కట్ చేస్తే నీట్గా ఒక్క దారం పోగున్నా కుట్టు రాదు. కొంచెం పోగు కూడా లేకుండా దారం మొత్తం తీసేయాలి.
చూడండి ఇలా తీసేసిన తర్వాత బాగా మిషన్ అనేది యూజ్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.